అందరికీ శుభ సోమవారము. నిన్న గ్రహణం కదా, పున్నమి రోజు చంద్రగ్రహణము. ఈరోజు తెల్లారి గ్రహణ శూల. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? అందరం పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చుకొని క్లీన్ చేసుకొని మంచిగా తుడుచుకొని ఇళ్ళని తుడుచుకొని వంట పొయ్యి కడిగేసుకొని తలస్నానం చేసి, తలస్నానం ఎట్లా చేయాలి? నెత్తికి మాడ మీద 3 చుక్కలు 3 సార్లు నూనె పెట్టుకొని జుట్టంతా నూనె రాసుకొని షాంపూ పెట్టుకొని తలస్నానం చేయాలి. చేసిన తర్వాత మంచిగా ఉతికిన శుభ్రమైన బట్టలు, అటు ఇటు బయటకంతా తిరిగినాయి అంటుకున్న ముట్టుకున్న బట్టలు కాకుండా శుభ్రమైన బట్టలు కట్టుకొని ఇట్లా దేవుళ్ళని మంచిగా తిరువంజనం చేసుకోవాలి. విగ్రహాలను మంచిగా కడిగేసుకొని పటాలను తుడిచేసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. అవసరం ఉంటుంది అంటే ఓపిక ఉన్నవాళ్ళు ఏదైనా తీపి పదార్థము నైవేద్యంగా పెట్టవచ్చు వండి, లేదా ఓపిక అనుకోవచ్చు. ఈరోజు రేపుల్లో ఉద్యోగాలు చేయడం వల్ల కానీ ఇంట్లో వసతుల వల్ల కానీ చేయలేకపోవడం ఉండొచ్చు. కాబట్టి ఏదైనా పండు పాలు నైవేద్యం పెట్టవచ్చు. భగవంతునికి ప్రేమతోని భక్తితోని పెట్టిన ఏదైనా స్వీకరిస్తాడు. భక్తి ముఖ్యం, ఏదైనా కానీ పద్ధతులు పాటించడం ముఖ్యమైన గ్రహణశుల. మనము ఎవరమైతే భగవంతుడిని పూజిస్తామో నమ్ముతామో మన సాంప్రదాయానికి సంబంధించినవి ఖచ్చితంగా పాటించాలి. భగవంతుడిని నమ్మినప్పుడు ఇవి పాటించక తప్పదు, పాటించాలి. చూడండి, నేనైతే మీకు ఏదైతే చెప్తున్నా ఆ విధంగానే నేను ఈరోజు లేచి ఇవన్నీ చేసుకుంటున్నాను. మీకు కూడా చేద్దాం ఒక చిన్న వీడియో తీసి అని చెప్పి ఉద్దేశంతో ఇట్లా. ఇంకా చాలా విగ్రహాలు, చాలా పటాలు, నాకు చాలా టైం పడుతుంది ఇంక ఇవన్నీ చేసేసరికి. ఇప్పుడు సగం కూడా కాలేదు ఇవన్నీ, నాకు ఇంకొక గంట టైం పడుతుంది ఇవన్నీ చేసేసరికి. ఇప్పటికీ గంట అయింది స్టార్ట్ చేసి. ఇదైతే పూజ చేసుకొని గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అయ్యగారికి కొన్ని దానాలు ఇవ్వాలని చెప్పిండ్రు. అవి దానం ఇచ్చేసి రావాలి. ఇవే నేను దానం ఇచ్చేవి. ఇంకా దీంట్లో ఆకులు, తమలపాకులు పెట్టి 2 పండ్లు పెట్టి దానం ఇచ్చి రావాలి. అందరూ బాగుండాలి నా భగవంతుడిని వేడుకుంటూ, అందరికీ ఆయుర ఆరోగ్యాలను, సుఖ సంపదలను, మంచి మనసును, మంచి ప్రవర్తనను, పిల్లలకు మంచి విద్యాబుద్ధులను ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి కోసము ఈ చిన్న వీడియో నా తరపున.